హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్. మిషన్ 100 వీడియోస్లో భాగంగా మరో కీలకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో మనం 2025 జనవరి టు మే వరకు అత్యంత కీలకమైన నియామకాల గురించి మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో మరి ఆ కీలకమైన వ్యక్తులు ఎవరు, వారి యొక్క పదవులేంది, ఆ పదవిని వారు చేపట్టడంతో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా, ఈ అంశాలపైన మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో ఫస్ట్ అపాయింట్మెంట్స్ లేదా మొదటి నియామకం మనది దేని గురించి మాట్లాడుతున్నామంటే జస్టిస్ బిఆర్ గవాయ్. ఇక్కడ జస్టిస్ బిఆర్ గవాయ్ అంటే మనకు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, దాన్ని మనం షార్ట్గా బిఆర్ గవాయ్గా పిలుస్తూ ఉన్నాము ఆయనని. సో మరి తను ఏంటంటే సుప్రీంకోర్టుకు 52వ ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 52nd ఆర్ 52 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 2025 మే 14వ తేదీన ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి ఈయన కన్నా ముందు ఎవరున్నారనేది మనం పరిశీలిస్తే జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఈయనకు ఒక ప్రత్యేకత ఉందని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి బుద్ధిస్ట్గా మనకు బిఆర్ గవాయ్ చరిత్రలో నిలవడం జరిగింది. అలాగే మరో రికార్డు కూడా ఉంది ఈయనకు. జస్టిస్ బిఆర్ గవాయ్ సిజేఐగా బాధ్యతలు స్వీకరించిన 2వ దళిత వ్యక్తిగా కూడా మనకు బిఆర్ గవాయ్ రికార్డులు నెలకొల్పిండని చెప్పవచ్చు. సో మరి భారతదేశ సుప్రీంకోర్టు చరిత్రలో మొదటి సిజేఐగా నియమితులైన మొదటి దళితుడు కేజీ బాలకృష్ణన్. తను 2007 నుండి 2010 వరకు తను సిజేఐగా బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. తనంతరం ఆయన తర్వాత మళ్ళీ జస్టిస్ బిఆర్ గవాయ్ కావడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. సో మరి జస్టిస్ బిఆర్ గవాయ్ 2025 నవంబర్ 23 వరకు ఆయన ఈ సిజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు, సిజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సో ఇది జస్టిస్ బిఆర్ గవాయ్. ఇక్కడ రెండవ దళిత వ్యక్తి, తొలి బుద్ధిస్ట్గా జస్టిస్ బిఆర్ గవాయ్ నిలవడం జరిగింది. సో తన స్వరాష్ట్రం మహారాష్ట్రకు చెందిన వ్యక్తి జస్టిస్ బిఆర్ గవాయ్. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక 2వ నియామకాన్ని చూద్దాం. అంజు రతి రాణా. సో తను న్యాయ కార్యదర్శి, లా సెక్రటరీగా నియమితులు కావడం జరిగింది. 2025 మార్చి 5వ తేదీన లా సెక్రటరీగా లేదా న్యాయశాఖ కార్యదర్శిగా తను నియమితులు కావడం జరిగింది. తనకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే లా సెక్రటరీగా నియమితులైన లేదా ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ ఈమెనే కావడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. సో మరి తను ఢిల్లీ ప్రభుత్వంలో 18 ఏళ్ల పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా తను విధులు నిర్వర్తించడం జరిగింది. సో మరి లా సెక్రటరీ యొక్క మెయిన్ డ్యూటీ ఆర్ విధి ఏంది అనేది మనం పరిశీలిస్తే చట్టపరమైన మరియు రాజ్యాంగపరమైన విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలను అందించడంలో లా సెక్రటరీ కీలకమైన పాత్ర పోషించడం జరుగుతుంది. సో మరి ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ ఈమెనే కావడం విషయం. ఇప్పుడు అన్ని కొన్ని కరెంట్ అఫైర్స్గానే మిగిలిపోతాయి, కానీ కొన్ని కరెంట్ అఫైర్స్ శాశ్వత జీకేగా మిగిలిపోతాయి. అది ఇక్కడ మనం లా సెక్రటరీ విషయంలో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అంజు రాణా విషయంలో ఇది కీలకమైన విషయంగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ ఆమెనే కావడం ఇక్కడ విశేషం. అలాగే జస్టిస్ సూర్యకాంత్. సో తను జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ, మనం నల్సా అంటాం. ఇక్కడ నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. నల్సా ఇక్కడ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. నల్సాకు తను ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, ఇక్కడ తెలుగులో చెప్పాలంటే కార్యనిర్వాహక చైర్మన్, ఇంగ్లీష్లో అయితే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. జనరల్గా ఈ లా సెక్రటరీ మన ఏదైతే నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి తర్వాత ఎవరు సీనియర్ ఉంటే వాళ్ళు మనకు ఈ నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే ఆనవాయితీ ఉంది. సో వాస్తవానికి మరి ఇంతకన్నా ముందు ఎవరి స్థానంలో వచ్చింది అనేది కూడా మనం పరిశీలిస్తే జస్టిస్ బిఆర్ గవాయ్ స్థానంలోనే
జస్టిస్ సూర్యకాంత్ రావడం జరిగింది. ఎందుకంటే జస్టిస్ బిఆర్ గవాయ్ తను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. ఆయన తర్వాత మళ్ళీ సీనియర్ రెండవ వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్ కాబట్టి జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్గా ఈయన బాధ్యత సేమ్ 2025 మే 14వ తేదీనే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో అది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మరో కీలక నియామకం అని చెప్పవచ్చు, ఆమెనే షిర్లీ అయర్కోర్ బొచ్వే. షిర్లీ అయర్కోర్ బొచ్వే తను ఘనా దేశం, సో ఇక్కడ గమనించాలి, ఘనా దేశ విదేశాంగ మంత్రి. సో ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఘనా దేశ విదేశాంగ మంత్రి అయిన షిర్లీ అయర్కోర్ బొచ్వే కామన్వెల్త్ కూటమికి 7వ సెక్రటరీ జనరల్, అది ఇక్కడ ఇంపార్టెంట్, 7th సెక్రటరీ జనరల్ ఆఫ్ చోగమ్ లేదా కామన్వెల్త్ అలయన్స్ లేదా కామన్వెల్త్ కూటమి అంటాం. సో తను 2025 ఏప్రిల్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి ఎవరి స్థానంలో అని అంటే డొమినికా దేశానికి చెందిన పేట్రిషియా స్కాట్లాండ్ స్థానంలో షిర్లీ అయర్కోర్ బొచ్వే కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక్కడ కూడా తనకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. తను ఆఫ్రికా ఖండం నుండి ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ, ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ ఆఫ్రికా, బట్ షీఈ్ ఏ సెకండ్ ఉమెన్ టు కామన్వెల్త్ సెక్రటరీ జనరల్. అది ఇక్కడ మనం గమనించాలా. మొత్తానికి ఆమె కామన్వెల్త్ కూటమికి 2వ సెక్రటరీ జనరల్ మహిళా పరంగా, కానీ ఆఫ్రికా ఖండం నుండి ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ మాత్రం షిర్లీ అయర్కోర్ బొచ్వే అని చెప్పవచ్చు. సో తను 2024 అక్టోబర్ 25-26 మరి ఎక్కడ ఈమె నియామకానికి సంబంధించిన నిర్ణయం జరిగింది అనేది చూస్తే 2024 అక్టోబర్ 25-26 తేదీల్లో సమోవా దేశంలో జరిగిన 27వ చోగమ్ సదస్సులో ఈమెను నియామకం లేదా ఈమె ఎన్నిక జరగడం అనేది. సో ఇప్పుడు షిర్లీ అయర్కోర్ బొచ్వే ఎవరు అంటే కామన్వెల్త్ సెక్రటరీ జనరల్. ఎన్నో వ్యక్తి అంటే 7వ వ్యక్తి. ఎవరి స్థానంలో అంటే పేట్రిషియా స్కాట్లాండ్ స్థానంలో. ప్రత్యేకత ఏంటంటే ఆఫ్రికా ఖండం నుంచి తొలి మహిళ, ఓవరాల్గా 2వ మహిళా సెక్రటరీ జనరల్. నిజానికి వరుసగా 2 మహిళలనే చెప్పచ్చు, ఎందుకంటే పేట్రిషియా స్కాట్లాండ్, సో తను షీఈ్ ఎ ఫస్ట్ ఉమెన్స్ సెక్రటరీ టు కామన్వెల్త్. సో కామన్వెల్త్ కూటమికి ఆమె మొదటి సెక్రటరీ జనరల్. ఆమె తర్వాత మళ్ళీ ఈమెనే రావడం జరిగింది. ఈమె కాకపోతే ఈమెది ఆఫ్రికా ఖండం. సో ఘనా అనేది ఆఫ్రికా ఖండంలోనే ఒక దేశం. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో మరో కీలక నియామకంగా మనం చెప్పొచ్చు పూనం గుప్తా తను ఆర్బీఐకి నూతన డిప్యూటీ గవర్నర్ జనరల్. ఆర్బీఐకి ఒక గవర్నర్తో పాటు 4 డిప్యూటీ గవర్నర్లు ఉండడం జరుగుతుంది. అందులో ఒకరు పూనం గుప్తా. సో ఆర్బీఐకి నూతన డిప్యూటీ గవర్నర్గా 2025 ఏప్రిల్ 2వ తేదీన ఆమె నియమితులు కావడం జరిగింది. మరి ఎవరి స్థానంలో అనేది ఒకసారి చూస్తే 2025 జనవరిలో రిటైర్డ్ అయిన మైకేల్ పాత్ర స్థానంలో పూనం గుప్తా రావడం జరిగింది. ఈమె ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు కొనసాగనుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆర్బీఐకి ఒక గవర్నర్తో పాటు 4 డిప్యూటీ గవర్నర్లు ఉండడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్ మొత్తానికి ఆయన 26వ వ్యక్తి. స్టిల్ ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఈయన 2024 డిసెంబర్ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. శక్తికాంత దాస్ స్థానంలో ఆర్బీఐకి గవర్నర్గా సంజయ్ మల్హోత్రా. పూనం గుప్తానేమో డిప్యూటీ గవర్నర్, 4లో ఒకరు, గవర్నర్ ఒకరే ఉంటారు. ప్రస్తుతం ఆయన సంజయ్ మల్హోత్రా, అది ఇక్కడ గమనించాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రస్తుతం ఆర్బీఐకి ఉన్న డిప్యూటీ గవర్నర్లో ఒకరు ఎం రాజేశ్వరరావు, సెకండ్ వన్ టి రవిశంకర్, థర్డ్ స్వామినాథన్ జానకిరామన్, 4th పూనం గుప్తా. సో ఈమె నుండి కూడా మనం ఒక బిట్టును ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా పదవిని చేపట్టిన తొలి మహిళ అని ఎవరన్నా ఎప్పుడు భవిష్యత్తులో అడిగితే తన పేరు ఉదేశి. షీఈ్ ఎ ఫస్ట్ డిప్యూటీ గవర్నర్ టు ఆర్బీఐ. సో అది ఇక్కడ గమనించాలి. సో తను గతంలో పనిచేయడం జరిగింది. మళ్ళీ పూనం గుప్తా ఇప్పుడు ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా ఇటీవలే నియమితులు కావడం జరిగింది. సో అది ఇక మరో 3 కీలకమైన వ్యక్తులు అని చెప్పొచ్చు. తుయిన్ కాంత్ పాండే తను సెబీ అంటాం మనం. ఇక్కడ సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చైర్మన్గా 2025 మార్చి 1న తను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈయన
తుహిన్ కాంతా పాండే. సో ఈజ్ ఆల్సో ఫర్ 3 years ఆయన 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఈయన ఒడిశా రాష్ట్రానికి చెందిన, ముఖ్యంగా ఒడిశా క్యాడర్కి చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. సరే, ఏ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అని అడగకపోవచ్చు, ఎవరు ఏ పదవిలో ఎప్పటి నుండి అనేది మనం ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే నిధి తివారీ, సో తను ఈ మధ్యలో ప్రముఖంగా వార్తల్లో నిలవడం జరిగింది. మరి ఎందుకు ఆమె ప్రత్యేకత ఏంటంటే, ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నియమితులు కావడం జరిగింది, ప్రైవేట్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్. సో తను నిధి తివారీ. ఈమె 2014 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. 2023 జనవరి 6 నుండి ఈమె పిఎంఓ అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో తను డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఈజ్ ఏ ప్రైవేట్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ 2 విషయాలు చెప్పాలి నేను. ఏంటంటే యాక్చువల్లీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్య కార్యదర్శిగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా కొనసాగుతున్నాడు, ప్రమోద్ కుమార్ మిశ్రా. దాంతోపాటు ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసి రిటైర్డ్ అయిన శక్తికాంత్ దాస్ ఈజ్ ఏ సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్. ఆయన 2వ ముఖ్య కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. సో ఇప్పుడు ముగ్గురు, ఫస్ట్ ఏమో పీకే మిశ్రా, అలాగే నెక్స్ట్ తాజాగా ఇటీవల శక్తికాంత్ దాస్ నియమితులు కావడం జరిగింది. అలాగే ప్రైవేట్ సెక్రటరీ మాత్రం నిధి తివారీ. సో ఇవి మనకు కీలకమైన నియామకాలని చెప్పవచ్చు. సో వీటి నుంచి మనం దాంతోపాటు మరో కీలకమైన వ్యక్తిని కూడా నేను ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సో తను రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్. సో తను అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ 14వ పోపుగా. సో అది ఇక్కడ ఇంపార్టెంట్, 14. యాక్చువల్లీ నేను ఇక్కడ 14th నెంబర్ వేసిన, అది రోమన్ అంకెలో వేయాలి. 14వ పోపుగా 2025 మే 8వ తేదీన తను నియమితులు కావడం జరిగింది. పోపుగా ఓ అమెరికన్ ఎంపిక కావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. మరి ఈయనను పోప్ లియో 14గా పిలవడం జరుగుతుంది, మనందరికీ తెలిసే ఉంటుంది. సో 2025 ఏప్రిల్ 21వ తేదీన కన్ను మూసిన పోప్ ఫ్రాన్సిస్ స్థానంలోనే మనకు రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ నియామకం జరిగినట్టు వాటికన్ సిటీ వర్గాలు పేర్కొనడం జరిగింది. సో ఏదైతే మనం ఇవి చెప్పడం జరిగిందో కీలకమైన నియామకాల నుండి ఒక బిట్టును మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. మరి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కరెంట్ అఫైర్స్ 2024 అక్టోబర్ నుండి 2025 మే వరకు ఈ ఏదైతే 8 నెలల కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 300 మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా భావించే కరెంట్ అఫైర్స్ను పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇవి రానున్న ఆంధ్రప్రదేశ్లో జరిగే పోటీ పరీక్షలు, అది పోలీస్ నియామకాలు కావచ్చు, అలాగే డిఎస్సి కావచ్చు, అలాగే ముఖ్యంగా ఆర్ఆర్బి ఎన్టీపీస్తో పాటు ఇతర రైల్వే, అలాగే ఎస్ఎస్సి, బ్యాంకింగ్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఆ 300 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ యాప్ రమణా గౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్లో అందుబాటులో ఉంది. సో ఆల్ ద బెస్ట్.